ప్రభునామానికి మహిమ ఘనత ప్రభావం కలుగుగాక. శాలేశ్వరం ద్వారా దేవుని వాక్యం వినడానికి ఈ ఓటేరులో దేవుడి మందిరంలో పెద్దలతో, దైవ సేవకులతో, సంఘస్థులతో నూతనమైన సంవత్సరం దేవుని సన్నిధిలో మనం ఎలాగో వాక్యం వినడానికి ప్రభు మనకు అనుగ్రహించుకుని బట్టి ప్రభుకి అనంత మహిమ ఘనత ప్రభావం కలుగుగాక. ఈ కార్యక్రమం చూస్తున్న వారందరికీ నూతనమైన సంవత్సరం శుభాకాంక్షలు. 2025 మీకందరికీ శుభవేళ. దేవుడు మిమ్మల్ని ఈ సంవత్సరంలో తన వాక్యపు ధననిధిలో నీతో నాతో మాట్లాడే వాక్యాన్ని మనం చూద్దామండి. ద్వితోపదేశ కాండం, బైబిల్ గ్రంథంలో ద్వితోపదేశ కాండం 2వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. ద్వితోపదేశ కాండం 2వ అధ్యాయం 7వ వచనం. నీ చేతు పనినట్టులోను నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 4 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడి యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ప్రభు తన మాటలు మన వినికిడిలో దీవించుగాక. ఆమేన్. చదవబడిన వాక్యమును బట్టి గమనించగా ఈ రోజు దేవుని వాక్యం మనం వింటున్నామంటే ఇది ఎవరి గురించి రాయబడుతుందంటే ఇశ్రాయేలు ప్రజల జీవితాల గురించి రాయబడినటువంటి ఒక అమూల్యమైనటువంటి మాట. ఈ గొప్ప అరణ్యములో నీవు 40 సంవత్సరములు సంచరణ సంగతిని ఆయన ఎరుగును. 40 సంవత్సరాలు ఇచ్చాక ఆయన మోసే నేను ఎరుగుతాను కదా. ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు దేవుడు నడిపించాడు. అంటే దేవుడికి తెలుసు ఈ 2025లో నీకు ఏమి కావాలో, ఈ సంవత్సరం ఎలా నడవాలో ఎవరికి తెలుసా? ఏమా నీకేం తెలుసా? ఈ సంవత్సరం ఫ్యూచర్ తెలియదు నీకు. రాబోయే రోజులు నీకేం ఎలా ఉండదు మనకు తెలియదు. ఎవరికి తెలుసు? దేవునికి మాత్రం తెలుసు. అధికారులు నాకు తెలుసు నాయన, భక్తుడా, విశ్వాసి, నేస్తమా, నీ కథ అంతా కూడా నాకు తెలుసు. నీకు ఏమి కావాలో కూడా నాకు తెలుసు. ఇప్పుడు మన జీవిత కాలం మట్టుకు మనం ఆలోచిస్తే మన జీవితం అంతా కూడా డిజైన్ ఎవరు? మన డిజైన్ పనికిరాదు. దేవుడు అంటాడు. కొన్ని సందర్భాలు వస్తాను వాగ్దానం చేస్తాం, కానీ పోలేవు. కొన్ని సందర్భాలు మనం ఎలా ఉండాలో, మనం ఎక్కడికి వెళ్ళాలో, మనం ఎలా నడిపించుకోవాలో దేవుడు ముందుగా నీ కొరకు నా కొరకు సంకల్పించాడు. వారి గురించి రాస్తాడు ఈ మాట, నేను ఎరుగుదును నాకు తెలుసు. ఈ 2025లో నీకేం కావాలో దేవుడికి తెలుసు. ఒకవేళ మనుషులకు తెలియకపోవచ్చు, వ్యక్తులకు తెలియకపోవచ్చు, దేవుడికి సమస్తము తెలుసు. అంతరంగంలో ఉన్న తెలుసు. మనం నడిచే నడక, మనం మాట్లాడే ఆలోచనలు ఆయన హృదయ రహస్యాలు ఏమిటి? దేవుని ప్రజల గురించి రాయబడినటువంటి విశేషమైన మాట మరి కిందకు వచ్చే కొద్దిగా చదివితే, నీ దేవుడి యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. నీకేమీ తక్కువ కాదు. దేవుడి ప్రజలకి ఈ సంవత్సరం దేవుడు తక్కువ కాకుండా సమృద్ధిగా దేవుడు అనుగ్రహించుగా. ఆనాడు దేవుడి ప్రజలకి తక్కువ కాకుండా చేశాడు. ఏం తక్కువ కాలేదు వారికి? చెప్పండి. ఇశ్రాయేలుకి ఏం తక్కువ కాలేదమ్మా? ఏం తక్కువ కాలేదు? అసలు వాళ్ళు తక్కువ అవుతుంది అనుకుంటున్నారు, కానీ దేవుడు ఎక్కువే పెట్టిన వారికి. ఎవరికి? మన్నా ఏమైనా తక్కువైందా? నీళ్ళేమైనా తక్కువైందా? నడిచేదేమైనా తక్కువైందా? వాళ్ళ జీవితాల్లో ఏది తక్కువ కాలేదు. ఎందువలన? దేవుడు తోడై ఉన్నందున వలన వాళ్ళకి తక్కువ కాలేదు. ఇక్కడ మీరు గమనించవలసిన మాట, వాళ్ళతో దేవుడు ఉన్నారు, దేవుడు వారితో ఉన్నాడు. వీళ్ళిద్దరూ కలిస్తేనే తక్కువ కాకుండా. నువ్వు దేవుడితో ఈ 2020 ఉండకపోతే నీకు తక్కువైపోతుంది. కాబట్టి నువ్వేం చేయాలి? ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే దేవుడిని అనుసరించారో, ఎలాగైతే దేవుడితో ఉన్నారో ఉన్నవారికి దొరకదు. పెళ్లికి పోయిన భోజనం చేస్తాడు. పెళ్లికి పోయిన నాకేం తెలియదంటే వాడు ఉంటే కదా తినేదానికి. ఎక్కడ ఉంటే తింటాడో వాడి భాగ్యం అది. ఈరోజు దేవుడు మహాకృపను బట్టి దేవుడు నన్ను ప్రేరేపించబడిన వాక్యం, నీకే తక్కువే కాదు. ఆహార విషయంలో తక్కువ కాదు, ఆర్థిక విషయంలో తక్కువ కాదు. వాళ్ళ జీవితం వాళ్ళు ఏమైనా ఆర్థికంగా కష్టపడ్డారా? అన్నానికి ఎవరు కష్టపడ్డారా? ఏమైనా బాయిలు వేసారా? మోటార్లు ఏమైనా పెట్టారా? ఎవరు ఇచ్చింది ఇవంతా? మీరు చెప్పాలి. ఎవరిచ్చారు? దేవుడు వారికి ఇచ్చాడు. ఇచ్చాడే లేదమ్మా? దేవుడు వారికి ఇచ్చాడు. ఈ 2025లో నువ్వు ఆయనతో ఉంటే ఆయన అన్ని రెడీ చేస్తాడు. కాబట్టి ఈరోజు నువ్వేం చేయాలంటే నువ్వు ఆయనతో ఉండడానికి అయితే ప్రయత్నం చేయాలి. లేదు సార్, ఏడపాస్టర్ గారు కొందరితో ఉద్యోగాలు అయితే ఆలోచన. నీకు తక్కువ కాకుండా ఉండాలంటే ఆయనతో నువ్వు కలవడం నేర్చుకోవాలి. యేసయ్యతో నువ్వు ఉంటే నువ్వు తక్కువ కాని జీవితంతో 365 రోజులు
సంవత్సరానికి ఉంటే ఎన్ని రోజులు ఉంటాను? ఈ రోజు క్యాలెండర్ రాసుకో. నీకు పాకెట్ క్యాలెండర్ లాంటి చాలా మంది ఇచ్చుంటారు, డేట్ క్యాలెండర్ ఇచ్చుంటారు. నువ్వు రౌండ్ చేసి రాసుకో. 365 రోజులు గాను నువ్వు ఎన్ని రోజులు ఈ సంవత్సరానికి వెళ్ళావు? ఒక ఆయన రేపు వచ్చాడు, మా స్థానిక సంఘ విశ్వాసే. అయ్యగారు 365 రోజులకి దాదాపు నేను రౌండ్ చుట్టుకున్నానయ్యా అన్నాడు. నేను ఎన్ని రోజులు వస్తానో? నేను వచ్చిన రోజు రౌండ్ చుట్టుకున్నాడంట. అంటే ఆఫీస్లో అటెండెన్స్ చేసుకునేది కాదు, సంఘంలో కూడా అటెండెన్స్ చేసుకోను. ఈ సంవత్సరంలో నువ్వు అటెండెన్స్ అవ్వాలి. రిజిస్టర్ పెట్టి రాయలే, నువ్వే ఒక రిజిస్టర్, నువ్వే ఒక జీవితంగా మారాలి. ఎవరు నేను చక్కరో నిన్ను నువ్వే ఏం చేయాలి? మలుచుకోవాలి. నేను మలుచువాడు ఆయన. నేను మలచాలంటే ఆయనతో ఉంటే నేను మలుస్తాను. ఎక్కడో ఉన్న రాయి, మీరు బాగనాలి, ఎక్కడో ఉన్న రాయి చెక్కేవారి చేతికొస్తే దాని విలువ మారింది. అదే దాని విలువ బయట ఉంటే దానికి విలువ లేదు. ఆ రాయి రూపంగా మారితే దాని విలువ, దాని నాణ్యత, దాని అందం, దాని ఆకర్షణ బట్టి దానికి ఒక విలువ వచ్చింది, తెచ్చింది. ఇక్కడ గమనించాలి, రాయి చేసేవారి దగ్గర ఉంటే అది మారిపోతుంది. ఈ రోజు నువ్వు దేవుడితో ఉంటే నువ్వు మారుతావు. నువ్వు ఉండకుండానే నేను మారాలంటే కుదరదు. కాబట్టి దేవుడు నీ జీవితంలో తక్కువ కాకుండా చేయాలంటే ఇశ్రాయేలు ప్రజల జీవితంలో 3 వచనాల మూలంగా మనం ఆలోచన చేద్దాం. యెరెమీయా గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం. ఆ రోజు యెహోవా వారికి ఏమి తక్కువ కాకుండా చేశాడంటే పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుదాం. యెరెమీయా గ్రంథం 9వ అధ్యాయం తీసి మనం చదవండి. 9:21 వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవ్వనులు లేకుండాను. 21వ వచనం 9:21 యెరెమీయా గ్రంథం. నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరాలు వారిని పోషించి తిని వారి వస్త్రములు పాతగలేదు, వారి కాళ్ళు వాపులు రాలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 40 సంవత్సరాలు వినండి. 40 సంవత్సరాలలో వాళ్ళ జీవితాల్లో మీరు వినాల్సిన వాక్యం. వారి జీవితాల్లో తక్కువ కాలేదు. తిండి విషయంలో తక్కువ కాలేదు. శరీర రోగాల విషయంలో ఏమి వారికి అనారోగ్యాలు రాలా. ఎవరు ఉన్నందువలన? మా బైబిల్ మా చూసారు రెండమ్మా వాక్యం చెప్తున్నప్పుడు జాగ్రత్తగా వినండి. ఎవరు ఉన్నందువలన మీరు సమాధానం చెప్పి చాలు. మీరు వంచేది కాదు, మీరు వినాలి ఫస్ట్. ఇశ్రాయేలు ప్రజలు వారు తక్కువ కాకుండా ఉండడానికి ఎవరు కారణం? అర్థమైనా? యెహోవా లేక యేసుక్రీస్తు వారితో ఉండడం వలన వారు పోషించబడ్డారు. ఈ 2025 నువ్వు పోషించబడంటే మిగులుతున్నాయి. మీరు బాగా గమనించండి, బాగా జాగ్రత్తగా అండి. డబ్బు కొన్ని సందర్భాల్లో నేను పోషించు. అర్థమైనా? రోగాలు ఉన్నప్పుడు నీ డబ్బు పనిచేయవచ్చు, కానీ డాక్టర్ చేతులు చేస్తే ఎవరు పని చేయాలా? ఏమో ఎవరు పని చేయాలా? డబ్బు పని చేస్తున్నప్పుడు డబ్బు పని చేయదు, దేవుడు పని చేస్తాడు. కొన్ని సందర్భాల్లో డబ్బు ఉపయోగపడతాయి, కొన్ని సందర్భాల్లో ఎవరు ఉపయోగపడాలి? దేవుడు మనకి వస్తాడు. డాక్టర్లు కాదంటే దేవుడు జరిగిస్తాడు. కాబట్టి నేను చెప్పబడే మాట, నువ్వు పోషించాలంటే ఇప్పుడు నీకు బలం ఇవ్వాలి, నీకు శక్తిని ఇవ్వాలి, నువ్వు పనికి వెళ్ళాలి, నువ్వు సంపాదించాలి, జీతం తీసుకురావాలి, అప్పు లేకుండా వడ్డీలు చీటీలు కానీ పోకుండా, నువ్వు కష్టంలో ఇంకోసారి అప్పు వడ్డీకి తెచ్చుకోకుండా నువ్వు ఉండాలంటే ఇవి సమకూర్చాలి. నువ్వు చేయాలి, దేవుడు నీకు చేయాలి. ఇంకా మీకు అర్థమైంది. ఈ సంవత్సరం రోగాల పుట్ల హాస్పిటల్ ఒక నిలబడే అనుకో, ఇప్పుడు డబ్బు అంతా నీకు లేదు, ఏం చేయాలి? ఇప్పుడు అప్పు చేయాలి. అప్పు చేసే కొంచెం కుప్ప అవుతుంది, వడ్డీ, చక్కెర వడ్డీ, బాలు వడ్డీ, ఇవంతా పోతుంది. అర్థమవుతుందా? అవన్నీ తప్పించబడాలంటే సంవత్సరం నువ్వు యేసుతో ఉండాలి. నువ్వు యేసుతో ఉంటే నువ్వు పోషించబడతావు. ఒళ్ళు పోషించబడుతుంది, కడుపు పోషించబడుతుంది, జీవితం పోషించబడుతుంది. ఇంకేం కావాలమ్మా? వాడు పడుకునేందుకు అవ్వ పువ్వ ఏమండి నీడ గూడు ఉండిందంటే ఇంకేం కావాలి? ఇంకా దాని మించి వైభవమా? మనిషి జీవితంలో 3 కోట్లు ఉన్నా 3 మొదలు లేకపోతే ఆ డబ్బు ఉంటే ఆ డబ్బు లేకపోతే అంతే కదా. గూడులో పోసిన పన్నీరు, పని ముందు పన్నీరు జగదాని వాసన వస్తుంది, దాని విలువ దానికి తెలియదు. విశ్వాసగనికి తెలిసి కూడా నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? విశ్వాసగనికి అన్నీ తెలుసు, బైబిల్ అంటే తెలుసు, ప్రార్థన అంటే తెలుసు, దైవం అంటే తెలుసు. అబ్బో రాత్రి ఎంతమంది భక్తులు కదా, వాగ్దానాలకు
జరుగుతుందా? ఏదో నూతన సంవత్సరం కదా అందరూ బాగా అలంకారంగా వస్తూ చూడడానికి వస్తున్నావా? ఉదయకాలపు ఈ యొక్క ఆరాధనలోకి మనం ఏదైనా కొత్త సంవత్సరం కదా, కొత్త రోజు కొత్తగా పోవాలనుకుంటున్నావా? కొత్త కోసం పోవద్దు. దేవుడు నాతో ఏం మాట్లాడతాడని ఎదురు చూడడానికి ప్రయత్నించాయి. రాత్రి వాక్యం చెప్పాను, తిరిగి ఉదయకాల పిల్లలు వాక్యం చెప్తున్నాను, తిరిగి మరలా రాత్రి వాక్యం చెప్పాను. ఒక రోజుకు 3 ప్రసంగాలు ఏదేమో చెప్పబోతున్నాం. ఆలోచిస్తున్నారు. దేవుడు మనకి ఇచ్చినటువంటి ధన్యతను మనం వాడుకోవాలి. ఈ గుర్తే లేకపోతే 2024లో ఒక వారంలో నా గొంతు పోకపోతే ఈ శాలేశ్వరంలో ఒక వాక్యం కూడా చెప్పలేకపోయాను. వారం రోజులు మీటింగ్ ఆగిపోయింది. అర్థమవుతుందా? దేవా, ఏ ప్రభువా, పరీక్షలు పెరుగుతున్న పుట్టం వేస్తావు. కన్నీళ్ళ సాగర్లో విశ్వాసం అడిగిన ప్రశ్న, అయ్యా నీ వల్ల ప్రార్థన లేదు, నేనేం చేయమంటావు తెల్ల? నువ్వు రాకపోతే నన్ను ఏం చేయమంటావు? జ్వరంలో ఉంటా నన్ను ఏం చేయమంటావు? జ్వరమైనా మీటింగ్ చేస్తున్నాను కానీ గొంతే లేకపోతే నేనేం చేయను? అసలు నిదానంగా మాట్లాడే ప్రశ్న చేశాను. ఆ బాధ తట్టుకోలేక 2వ వారంలో పిల్లలు ఎరుగుదల విషయం. కొన్ని సందర్భాల్లో సేవకులు పుట్టం వేయబడతాం. ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను పోషించబడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. ఇక రాబిన మాట చూస్తే 40 సంవత్సరాలు తిండికి తక్కువ లేకుండా, నడిపించడంలో తక్కువ కాకుండా నేను పోషిస్తాడు. అయితే నువ్వు ప్రభుత్వం ఉండాలి. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనం చూద్దామా? 3 వచనాలు మాత్రమే మీకు వీటి అవుట్లైన్ ఇస్తున్నాను నేను. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనం. దేవుడేమో ఒకని ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును. అతడు ఏమి కోరినను అది అతనికి తక్కువ కాకుండా ఈరోజు అంశమాలు. నీ జీవితం నడిపింపులో ఏది తక్కువ కాదు. 2వది, నీ కోరిక విషయంలో తక్కువ కాదు. ఎందుకంటే తెలిసిన దేవుడు అతనికి ఘనతనిచ్చాడు, ఘనతనిచ్చాడు. ఇక్కడ గమనించవలసింటే నీ కోరిక సఫలడానికి నీ ప్రభుని మాట పెట్టున్నాడు. నీ కోరిక తీరాలంటే ఇప్పుడు గమనించండి. ఇప్పుడు సెలవురాజు కుమార్తె కోరిక తీరాలంటే అప్పుడు సెలవురాజు కూతురు వచ్చి ఏం చేయాలి? తండ్రికి చెప్పండి, డాడీ న్యూ ఇయర్ కదా డాడీ, ఒక మంచి బట్టలు కొనే డాడీ అంటే అప్పుడు తండ్రి వినాలి. తండ్రి వింటే ఈ 2025 అమ్మాయి కొత్త బట్టలతో ముందర పడినప్పుడు ఆహా, ఇప్పుడు ఏమిటో ఆ అమ్మాయి కోరిక సఫలమైంది. ఇక్కడ అర్థవలసిన మాట, నీకు దేవునికి మధ్య బంధం నడుస్తూ ఉంటేనే నీ కోరిక సఫలం అవుతుంది. నాకు టైం బ్రదర్, వినేదానికి టైం లేదు, మా నాయన చెప్పేదానికి ఓపిక లేదు, నేను కుదరదంటే నీకు రాదు, నేను బట్టలు రావు. ఉదాహరణకి ఆ పాపం మీకు అవుట్లేదు చెప్పాను. కుటుంబ జీవితాల్లో మీరు అర్థం చేసుకునే విషయం, నీ కోరిక 2025లో సఫలము కావాలంటే నువ్వు తక్కువ కాకుండా నీ కోరికలు నెరవేరంటే, మన కోరికలు ఎక్కడ చెప్పా? ఆకాశంతో పెంచగడు విమానాలు ఎక్కడ అవుతుందా? అవుతుందని దేవుడు అనుకుంటే అవుతుందని. దేవుడు అనుకుంటే ఏదైనా చేస్తాడు. మనం ఆలోచించండి, పెయింట్ పూసేసిన మళ్ళా రాస్తారు, మళ్ళా కొడతారు కదా. వాడి చేతులు చేయగలడు, దేవుడి చేతులు ఎవరినైనా చేయగలడు, ఎవరినైనా చేయగలడు దేవుడు. ఆలోచించేద్దాం. మన దేవుడు వాక్యం వింటూ ఉండగా నీ కోరిక తక్కువ కాకుండా ఉండాలంటే నువ్వు ప్రభుతో బ్రతక వినిపించాలి. 1 ప్రభుతో నడవాలి, 2 ప్రభుతో వినిపించాలి. ఆ మాట అర్థం చేసుకో. ప్రభుతో నడిస్తే తక్కువ కాదు, 2వది ప్రభుకు వినిపిస్తే తక్కువ కాదు. అదే కదా, నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. ఎవరా ఈరోజు 2020లో ప్రభువును నాతో ఏం మాట్లాడతామని ఆయన స్వరం వినపడ్డారు. వినాలి. సినిమా యాత్రలు చేసినారని అబ్బా ఏడాది ప్రోగ్రాం పెట్టి కొరికి ఆడ పరిగెత్తున్నారా? ఈయన తలకాయ పెట్టి ఆడ పెడితే ఆడ 2 ప్రోగ్రాంలు పోతున్నాం. సుఖభోగాల్లో, సంతోషాల్లో, మానవిక జీవితం, ఆశల కోరికల వలయంలో పరిగెత్తుతున్నాం. చాలా మంది పిస్ హ్యాపీ న్యూ ఇయర్ సార్, పిస్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తున్నారు. నిజంగా చెప్తున్నా, చెప్పాలని చెప్తున్నా? అర్థమైందా? కలపండి అందరికి రోజంతా వాట్సాప్లో చూస్తావా, మాటలో చూస్తావా, ఫోన్లో చూస్తావా, నిద్ర లేకుండా మేలుకొని విష్ హ్యాపీ అని చెప్తున్నారు. నిజంగా వాళ్ళ మనస్ఫూర్తిగానండి, వాళ్ళ హృదయాలు సంతోషిస్తుందండి. ఎవరన్నా సంతోషం ఉంటే దేవుడి మీద మనసు కలిగి నువ్వు తప్ప నాకు ఎవరున్నారు ప్రభు అని
అక్కడ సంతోషం చెప్తాడు. ఏమున్నాయో లేకపోతే ప్రభువుని చూసుకోలేనట. ఎవరైతే దేవుని మీద ఆధారపడిన వారు సంతోషంగా ప్రభువా నువ్వు ఉన్నావు, నాకేం భయం లేదు. నేను రాసిన పాటలు అదే, నన్ను పోషించిన దైవం బట్టి నేను సంతోషంగా ఉన్నాను, నన్ను నడిపించిన ప్రభువుని బట్టి నేను సంతోషంగా ఉన్నాను. అదే వాక్యం మనం చూస్తాం. ఇక మనం నీ కోరిక తక్కువ కాబట్టి నీ కోరిక వినిపించాలి. ఆ తర్వాత చూడండి, మొదటి సమయాల గ్రంథం 30:19. మొదటి సమయాల గ్రంథం 30:19. అక్కడే రాబడింది, కుమారుడేమి కుమార్తెలేమి ఎత్తుకుపోయిన దాని అంతటిలోను కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించాడు. అర్థమవుతుందా? దావీదు సమస్తమును రక్షించను, తక్కువ కాకుండా. అసలు ఏదైతే శత్రులకు వచ్చి శత్రువులు పీసులు వచ్చి కుటుంబాన్ని అక్కడున్నంతటిని కాల్చేస్తారు. అయితే దేవుడిని బట్టి ధైర్యం బట్టి దేవుడు ఇచ్చిన ధైర్యం ద్వారా తక్కువ కాకుండా బ్రతికాడు. నువ్వు ఉన్నావు పోదా దావీదు, నేను ఉన్నా నీకేం కానీ నువ్వు వెళ్ళు, నువ్వు పోగొట్టుకున్నంత కూడా తెచ్చుకుంటావని తాను ఏదైతే ఎత్తుకెళ్ళిపోయాడు దానికంటే ఎక్కువ తెచ్చుకున్నాడు. తాను ఎత్తుకొని పోయిన దానికంటే తక్కువ కాలేదని ఎక్కువైందట. తక్కువ కాలేదంటే అప్పుడు ఏమైనట్టు ఎక్కువైనట్టే కదా, ఎక్కువ తెచ్చుకోడు. ఈ 2020 నీకేం కావాలి? ఎక్కువ కావాలంటే దేవుడు నిన్ను దర్శించాలి, దేవుడు నిన్ను మాట్లాడాలి. నువ్వు మాట్లాడినప్పుడు నీ కోరిక నెరవేరింది. మరి ఆయన కూడా మాట్లాడాలి కదా. ఆయన నీతో మాట్లాడే సమయం ఎక్కడమ్మా? ఎక్కడ మాట్లాడతారా? టీవీ కాడ మాట్లాడతారా? సెల్ ఫోన్ కాడ మాట్లాడతారా? పక్కన మనం. కానీ నువ్వు ప్రభువుతో మాట్లాడే కాలమే. నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా సొంత మందిరంలో ఇతను దేవుడితో కలుసుకుని వచ్చాను. దేవా, ఈ 2025 సంవత్సరంలో నీ కొరకు నన్ను ఎన్ని స్థలాలకు నడిపిస్తావు? విరామం లేకుండా నీ పరిచయం చేయని సంవత్సరం. నువ్వైతే ఏమంటావా? సామే ఈ సంవత్సరం అంతా నాకు ఆయన నిండైనటువంటి నిధులు తెలుపు ఆయన. నేను ఎప్పుడు అది కోరను. నాకేం కావాలి రేపటి దినానికి ఆయన సిద్ధపరచాలని నిరీక్షితోనే బ్రతుకుతాను. రేపటికి ఎట్టప్పుడు అంటే దేవుడు ఆ రోజు నాకు ఇస్తాడు. నువ్వు ప్రభు కొరికి సంవత్సరంలో నువ్వు ఏం చేస్తావు తీర్మానం. ప్రభు ఈ రోజు నువ్వు నాతో మాట్లాడతావు. మందిరంలో ప్రార్థన చేసుకుని మీ మధ్య పరిచయం ప్రారంభించాను. దేవుని మందిరంలో మోకరించి ప్రభు వ్యక్తిగతంగా దేవాలయానికి ఈరోజు మందిరంలో ప్రార్థన చేసుకుని వాక్యం చెప్పడానికి వచ్చాను. ఈ 2025లో ప్రభు ఎవరెవరు దర్శించబోతున్నావు? నేను ఈ కొరకు ఎలా వెలిగించబడాలి? లోపల శాపానికి నేను దూరం అవ్వాలి ప్రభు, నీకు దగ్గర అవ్వాలి, నన్ను అలా మారుస్తావా? అలా ఉండడానికి నేను ఇష్టపడుతున్నాను. నన్ను మార్చు ప్రభు అని ప్రభు దగ్గర ఏం చేయి. అమ్మా, మనం ఎప్పుడు ఆశీర్వాదాలే కాదు, దేవుడిని పశ్చాత్తపడాలి. మనం తప్పులు చేయలేదా? మనం మోసాలు చేయలేదా? మనం దగా చేయలేదా? మనం నీతిమంతులమా? రోజున ఎన్ని తప్పులు చేస్తాం? అబద్ధం చెప్పడం కూడా ఇంట్లో ఉన్నాడు లేదని చెప్పరా? లేదా కత్తెరుకుంటాను నేను కత్తి పని ఉంటుంది ఏం చెప్తావా? లేదంటావు, ఇది తప్పు కదా. వ్యభిచారి ఎంతో మన అబద్ధం కూడా అంతే, దొంగతనం ఎంతో మన అబద్ధం కూడా అంతే. మన కళ్ళు ఏం కట్టని చూడంటాడు, మన దగ్గర లేదు. ఎదుటివాడు బాగుపడితే దేవా మనకి ఇచ్చావు, నీకు స్తోత్రం చెప్పాలమ్మా. ఆయన కాదు ఒకరు ఉదాహరణ సోదరులో భార్య కార్యక్రమం అనుకో, సొంత కార్యక్రమం అనుకో, ఏమనుకుంటాడా? ఇంటి వాళ్ళరా మన ఇంట్లో జరిగినట్టు చేస్తుంది, కార్యక్రమం చేస్తుందా అనుకోరా? నేను అనుకుంటారు అనుకోరు, అది మాట కావాలి నాకు. 100కి 100 మార్కులు అనుకుంటారు. వాడి మధ్య ఒక ఏకదముగా ఒక బండి, ఒక కారు, ఒక టీవీ కొనుక్కో, ఇంటి ఆగిపోతుంటే ఎవరికా? ఈయన కాదులే, దేవుడి సేవకుడికి అట్లా మనసు బా దేవుడా ఈయన పబ్లిసిటీ అసలు ఇంకా చూసారా? ఏమా మా ఇంట్లో ఉండి మా ప్రార్థనకు వచ్చి మందిలో ఉండి మమ్మల్ని దేవుడు దీవించింది కాకుండా నా బిడ్డలు కూడా దీవించాడు, మా ఇంట్లో ఉన్న వారిని దీవించాడు, సంతోషపడతారు. అది దేవుడి పిల్లల లక్ష్యం. అలా ఆలోచనతో మనం ఉండాలి. మన సంఘంలో కొన్ని సంతోషపడాలి. ఒకరు దీవించ ఆ మనసుతో ఈ సంవత్సరం బ్రతికాడు. అర్థమైందా? మా తమ్ముడు కొన్నాడంటే కాదు నేను ఆనందిస్తా. ఎందుకు తెలుసా? అలా ఎక్కువ కారు అంటాడు. పోనీలే మన పోలే ఎక్కువ నువ్వు అలా కొన్నావు, సంతోషం కారులో పోవచ్చా? తమ్ముడు కార్యం ఒకటే, అన్న కార్యం ఒకటే, అవునంటారు కాదా? ఇప్పుడు నేను కారు కొన్నానమ్మా, నాకు తమ్ముడు ఉన్నాడు, అన్న కార్యం అంటే ఇచ్చేది పోరాటం నేనేనా? నోరు మూసుకొని ఇస్తా బేగం.
నా కొడుకున్నాడు, నాకన్నా కొడుకున్నాడు, పెద్దనాయన అన్నాడు. ఏమి రా అన్న, పెద్ద బండి ఇస్తామన్నాడు. డాడీ పోవాలరా, కొడుకు అడిగితే ఏం చేయలేను. మా తమ్ముడు కొడుకైనా కొడుకే సమానంగా. మా తమ్ముడు కొడుకు వచ్చి పక్కింట్లో, డాడీ నువ్వు బండి అంటే నోరు మూసుకుని తప్పదు. రేపు ఇప్పుడు రే నాయన కొడుక ఆడ పోరంటే పదిగా నా టైం లేదు అంటాడు. ఎప్పుడా అది ఏమవుతుంది కూడా ఆ మాట అంటాడు. ఆ రోజు బండికి తచ్చు దిగాడు. ఇప్పుడు మనకి చెప్పాలి మా డాడీకా. మన డాడీ అయినప్పుడు మనం చూద్దాం సొంత డాడీ అమ్మ లోపల కాదు. ఈరోజు ఆలోచించండి, దేవుని వాక్యం చెప్పబడిన మాట. ప్రభు నీతో మాట్లాడితే అద్భుతకరంగా ఆయన ధైర్యపరిస్తే, దేవుడు నేను ధైర్యపరిచే మాట నీకు వస్తే ఈ సంవత్సరం తక్కువ కాకుండా బ్రతక. అలా ఉండడానికి నీకు వచ్చింది ఈరోజు దేవుడు నీతో మాట్లాడాలి. రాసుకో, ఒక డైరీ, ఒక పెన్ను పెట్టుకొని ప్రతిరోజు ఈ 2020 దయచేసి చెప్తారు, 2 చేతులు జోడించి సాలెన్స్లో చూస్తున్న వారందరూ నేర్చుకోండి. బైబుల్, పెన్ను, పాటలు, బుక్కు ఖచ్చితంగా చాలా మంది బైబిల్ ఎత్తుకున్నారు. ఎందుకు పెద్ద ఆఫీసు లేకపోతే డ్యూటీకి పీరియడ్గా కింద ఉంది, పైన ఉంది, ఇంకో చోట పోయి నీతో కూడా బైబిల్ రావాలి. అది నీ ఇల్లు కావచ్చు, ఇంకొక ఊరు కావచ్చు, ఇంకో స్థలం కావచ్చు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే నా తండ్రి దగ్గర కలుసుకోవడానికి వెళ్తున్నాను. ఊరికి బట్టలు ఎత్తుకుపోతామా అమ్మా, ఎత్తుకుపోతామా? ఖచ్చితంగా పోతామా? దేవుని మందిరికి ఏమి ఎత్తుకుపోవాలి? చాలా మంది బైబిల్ ఎత్తుకు రావడం లేదండి. చాలా మంది బైబిల్ ఎత్తుకుపోరు, చదువుకుని ప్రకారం రాసుకోరు. ఆ రోజు తండ్రి గారు రాసుకోరే నేర్చుకొని చెప్పకపోతే ఈరోజు బాగుపడింటాడు. బైబిల్ గ్రంథంలో మనమే జ్ఞానం కవుద్దండి. దేవుడు మర్మాలు నేర్పిస్తాడు సేవకులు. దేవుడు అనేకమైన పాఠాలు నేర్పిస్తాడు. వాళ్ళ జీవితాలు పక్కన పెట్టండి, వాళ్ళ జీవితంతో పని లేదు, బైబిల్తో పోయి ఆయన ఎట్టండి ఇదే రామాయణం ఎంతకాలం అదొద్దు. ఈ 2020లో ఆ తలంపులు అని దేవుడు మీతో మాట్లాడే మాటలు గుర్తించు. ధైర్యపరిచే మాటలు, ప్రశ్నించే మాటలు. సోదరులు అతను మాట్లాడు, అయ్యా వాగ్దాన వాక్యాలు పెడుతున్నప్పుడు ప్రతిరోజు కొన్ని సందర్భాలు హెచ్చరిక వాక్యాలు పెట్టండి. ఓ సోదరుడు 2025లో హెచ్చరిక వాక్యాలు పెట్టండి. ఆశీర్వాదమే కాదు, హెచ్చరిక కూడా అవసరం అన్నాడు సోదరుడు. మంచిదే, దేవుడి చిత్రం బట్టి అలా రాయడానికి ప్రయత్నం చేస్తాం. ఈ రాత్రి గుడికి ముగించుకొని మధ్యాహ్నం ఈ మీటింగ్లో దేవుడి వాక్యుడితో 3 మాటలు మాట్లాడింది. ఆ మాటలకు లోబడి నీ కొరకు నా కొరకు లోకం ప్రభు వచ్చాడు, రక్తం కార్చాడు, ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. యేసు ప్రభువును తెలుసుకొని ప్రభువును నమ్ముకొని ఈ 2020 365 రోజులకి 365 రోజులు ప్రభువు సాగిపోవడానికి ప్రభు సాగించేది కాదు.